దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఆదివారం వేళ మనం దేవుని సభలో ఈ విధంగా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుడు మన అందరి దేవుని చెప్పిన బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. అంతేకాకుండా వారిని ధ్యానిస్తూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలో దేవుడు మనకు ఇస్తున్న కృపను బట్టి దేవుడు మనం జీవిస్తున్నాం. గత ప్రసంగంలో నేను చెప్పిన మాట ఏంటంటే అది గృహ సంఘం గురించి నేను చెప్పినాను కదా. ద కాన్సెప్ట్ ఆఫ్ సంఘం యొక్క భావన, ద కాన్సెప్ట్ ఆఫ్ హౌస్ చర్చ్ అని చెప్పినాను. గృహ సంఘం యొక్క భావనము కాన్సెప్ట్ అనమాట, భావన. ఈరోజు నేను చెప్పాలనుకుంది ఏంటంటే హోస్టింగ్ ఏ హౌస్ చర్చ్, గృహ సంఘం యొక్క ఆతిథ్యము. ఆతిథ్యం లేక మరి హోస్ట్గా ఉండటం. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నా అంటే మరి ఇప్పటిదాకా మంచి సాక్ష్యాలు విన్నారు. చిన్న గృహంలో మరి ప్రేయర్ మీటింగ్ జరిగితే అందరూ మంచి సాక్ష్యం చెప్తున్నారు కదా. అదేనమాట హౌస్ చర్చ్ అంటే ఆ విధంగా ఉంటుంది. మనకు చిన్న గుంపు అంటే హౌస్ చర్చ్ అంటే ఏంటమ్మా, చిన్న గుంపు, గృహ సంఘం. బైబిల్ అనుసారంగానే ఉండే మరి సంఘం అన్నమాట. హోస్టింగ్ ఏ హౌస్ చర్చ్. యోహాను రాసిన 3వ పత్రిక దాంట్లో 5వ వచనం మనం చదువుకుందాం. యోహాను భక్తుడు రాసిన పత్రిక 3వ పత్రిక దాంట్లో 5వ వచనం చదువుకుందాం. ప్రియుడా, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిందల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేస్తున్నావు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి మనము ఈ గృహంలో జరిగే మరి ఆతిథ్యం గురించి ఇక్కడ మరి యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మొదటి వచ్చిన చదివితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకులకు శుభమని చెప్పి రాయినని. ఇక్కడ గాయు అనే వ్యక్తి గురించి మనము మరి చదువుకుంటున్నాం. గాయు అనే వ్యక్తి, ఈ గాయు అనే వ్యక్తి మరి తను సరే ఆయన గురించి మనము డిస్కస్ చేయట్లేదు. ఆయన గృహంలో ఆయన చూపుతున్న ఆతిథ్యం గురించి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఆయన చూపే ఆతిథ్యం ఏమంటున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. తర్వాత 5వ వచనం చదువుకుందాం. అంటే ఇక్కడ ఏమంటుందంటే గాయు తను మంచిగా ఉండాలని తను కోరుతున్నాడు కదండి. మనమంతా మంచిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతాడు. అంతేకాదు మనం కూడా ఒకరినొకరు మరి మనం మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం కదండి. కనుక అన్ని విషయంలో నీవు వర్ధిల్లాలి కదండి. ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కదండి. హెల్త్ విషయం కానీ, లేక పిల్లల విషయం కానీ, లేక ఫైనాన్సెస్ విషయమే కానీ, ఎడ్యుకేషన్ విషయం కానీ, మంచి ఉద్యోగం విషయం, ప్రతి విషయంలో మనం వర్ధిల్లాలి కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, నా అంశం అది కాదు. 5వ వచనం చదువుకున్నాము ఇప్పుడు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా
విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు అంటున్నాడు. అంటే ఒక విశ్వాసికి తగినట్టుగా ఒక జీవితం ఉంటుందన్నమాట అర్థం కదండి. విశ్వాసికి మరి హబక్కులు ఏమంటాడు, విశ్వాసి ఏ మూలంగా జీవిస్తాడు, నీతిమంతుడు విశ్వాసంతో జీవిస్తాడు కదండి. హబక్కులో ఉంటుంది నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. కనుక మనకి ఒక పేరు ఏంటంటే విశ్వాసి. అంటే విశ్వాసం మనము ప్రభు మీద భారం వేసి మనము ముందుకు వెళ్తుంటాము, ప్రభు మీద భారం వేసి మనం జీవిస్తుంటాము. ఈవిడ వారు పరదేశులైనను సహోదరులు అంటే మరి ఆ టైంలో సంఘమంతా చెదిరిపోవటము కదండి. ఈ యెరూషలేముకు చాలామంది రావటము, ఎందుకంటే అప్పుడు యెరూషలేము ఎంతో మంచి ఉన్నత స్థితిలో ఉన్నది కదండి. సొలొమోను కట్టిన దేవాలయం, అంతేకాకుండా యేసు ప్రభువు మరి అక్కడికి వచ్చి మరి తను చేసిన తన సేవను బట్టి, అందరికీ ఇచ్చిన రక్షణను బట్టి అక్కడి నుంచి సువార్త అన్ని స్థలాలకు వెళ్ళటము, మళ్ళీ అక్కడికి చాలామంది రావటము కదండి. ఇంకోటి ఏంటంటే రోమా వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని లేక ఇశ్రాయేలు ప్రాంతం, ఆ ప్రాంతం అంతా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, పరిపాలన చేస్తున్నారు. కనుక అక్కడి నుంచి కూడా ఎక్కడి నుంచి రోమ్ నుండి, గ్రీస్ దేశం నుండి అనేక దేశాల నుంచి కూడా మనం చూస్తున్నాం ఏంటంటే అనేక మంది ఇశ్రాయేల్ దేశానికి వస్తున్నారు. సరే, ఈ విధంగా మరి ఈ గాయు అనే వ్యక్తి ఉన్న స్థలంలో కూడా ప్రియుడ వారు పరదేశులైనను, అంటే పరదేశులు అన్యులు వాళ్ళు వచ్చినప్పటికీ సహోదరులుగా కదండి. కొన్నిసార్లు మరి వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళు మా వాళ్ళు కాదు అని చెప్పేసి మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళని పక్కకి పెట్టేస్తున్నాం. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, గాయు ఏ విధంగా తను చేస్తున్నాడంటే సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. కనుక ఏం చెప్తున్నా అంటే ఆతిథ్యం చూపుతున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు కదండి. ఆతిథ్యం తను చూపిస్తున్నాడు. మరి అందరికీ మరి ఒక విశ్వాసిగా ఏ విధంగా ఉండాలో అది చూపిస్తున్నాడు. కనుక ఈరోజు హోస్టింగ్ ఏ హౌస్ చర్చ్ ఏంటండి, గృహ సంఘం యొక్క ఆతిథ్యం చూపించాలంటే కదండి. గత 5 దినములు మరి చిన్నప్పుడు గృహంలో కూడిక పెట్టినప్పుడు మరి మేరీ ఆతిథ్యం చూపించింది కదా, అందరికీ వాళ్ళు మరి ఇంటికి రావటము, అందరినీ పిలవటము కదండి. నిన్న దినం చివరిగా మంచి లంచ్ పెట్టారు, మంచి స్తోత్రం, హల్లెలూయా కదండి. ఆతిథ్యం అన్నమాట. అదేంటది ఆతిథ్యం, హాస్పిటాలిటీ అంటారు, హాస్పిటాలిటీ. కనుక మనం ఏదైనా ఒక కార్యక్రమం హోస్ట్ చేసినప్పుడు ఎన్నో మరి కష్టాలు ఉంటాయి. అవన్నీ పక్కకు పెట్టి మనం హోస్ట్ చేసినప్పుడు ఇప్పుడు అందరూ చెప్పినారు ఎంతో ఆనందం అని చెప్పేసి అన్నారు కదండి. అందరికి ఆనందం, దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఆత్మలో బలపరచబడతాం, దేవునికి మహిమ కలుగుతుంది. కనుక దేవుని పెట్టాలి. ఇక్కడ ఏం చూస్తామంటే ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా, నువ్వు చేసిన ప్రతిదీ, ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళే ఇవ్వటం కానీ కదండి, రండి కూర్చోండి అని చెప్పటమే కానీ, లేక మరి ఒక కప్ టీ ఇవ్వటమే కానీ కదండి, లేక వారి క్షేమం అడగటమే కానీ, ఏదైనా కూడా అవన్నీ మంచి పనులను విశ్వాసకు తగినట్లుగా చేస్తున్నాం. కనుక దేవుని పిల్లలు ఇక్కడ ఏం చూస్తామంటే మరి మనము ఏ విషయం మాట్లాడుకుంటున్నాం, హౌస్ చర్చ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏంటమ్మో చెప్పండి, గృహ సంఘం కదండి, ఇంట్లో ఉండే సంఘం, గృహ సంఘం. అది వాక్యానుసారమే. ఇప్పుడు ఇక్కడ గాయం మనం చూస్తున్నాము. అంతేకాకుండా చాలామంది మరి రిఫరెన్స్ కూడా మనం బైబిల్లో చదువుతాం కదండి. ఇందాకనే మనం చదువుకున్నాం కదా, లుదియా ఈ విధంగా మరి తన ఇంటిని సేవకులకు
మరి ఓపెన్ చేసిందో కదండి. కనుక హిబ్రూ పత్రికలో ఇంకో మాట చదువుకుందాం. హిబ్రూ పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. ఆతిథ్యం గురించి మనం చదువుకుంటాం. హాస్పిటాలిటీ, సహోదర ప్రేమ సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. నిలవరముగా ఉండనీయుడి. ఆతిథ్యము చేయ మరవకుడి. ఆతిథ్యము చేయ మరవకుడి. మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏం చేస్తున్నారంట? ఆతిథ్యము చూపిస్తున్నారు, అంటే చేస్తున్నారు కదండి. కనుక దేవుని పిల్లల ఆతిథ్యం కదండి. హిబ్రూ పత్రిక రాసిన గ్రంథకర్త ఏమంటున్నాడంటే ఆతిథ్యం అంటున్నాడు కదండి. మనసు చదమ్మా. సహోదర ప్రేమ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహోదర ప్రేమ చాలా అవసరం కదండి. సహోదర ప్రేమ నిలవరముగా అంటే నిలకడగా ఉండాలి కదండి. ఒకరోజు మనం మంచిగా ఉండి ఇంకొక రోజు బాగలేకపోతే అప్పుడు ఏమంటారు? ఈ పాస్టర్ గారికి గమ్మత్తుడు ఒకసారి ఉంటాడు. అవునా కదమ్మా అంటారు. కనుక ఏ విధంగా ఉండాలి? మన ప్రేమ ఏ విధంగా ఉండాలంట? నిలకడగా ఉండాలి, నిలవరముగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. సహోదర ప్రేమ, తర్వాత ఆతిథ్యము చేయ మరవకుడి అంటే యూ షుడ్ నెవర్ ఫర్గెట్ హాస్పిటాలిటీ. ఆతిథ్యము చేయుట మరవవద్దు అంటే దాంట్లో ఎందుకు మరవద్దు, ఎందుకు ఆతిథ్యం చూపించాలంటే, మరి నేను ఆతిథ్యం అనే సబ్జెక్ట్లో మాట్లాడలేదు, కానీ కొన్ని విషయాలు చెప్పేస్తున్నాను. మరి ఆతిథ్యం చూపినప్పుడు ఏమైందంట? తెలియకనే మనకి ఎవరికి ఆతిథ్యం చూపిస్తున్నామంట? దేవదూతలకి. అంటే మన ఇంటికి ఎవరు వస్తున్నాం? ఏంజల్స్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మన 5 దినములు మీటింగ్స్ అయితే 5 దినములు 10 మంది దాకా వచ్చినారు కదండి. 10 మంది దాకా వస్తే మరి వాళ్ళంతా దేవుని బిడ్డలు కదండి. అంతేకాకుండా మరి వాళ్ళు ఒక విధంగా చూస్తే ఏంజల్స్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు వాళ్ళు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చెప్పలేదు కదండి. కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు. వారికి ఆతిథ్యం చూపినప్పుడు వాళ్ళు దేవదూతలు అయి ఉంటారని ఇక్కడ మనము చూస్తున్నాం. కనుక ఏమంటున్నాడు? ఆతిథ్యం చూపుట మానవద్దు అంటున్నాడు కదండి. ఆతిథ్యం చూపుట ఏం చేద్దు మీరు? మరవద్దు అంటున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఇంకోటి ఏంటంటే ఈ విధంగా మనం కూడిక పెట్టినప్పుడు మొదటగా ఎవరు వస్తారో చెప్పండి. మన ఇంటికి దేవుడు వస్తాడు. ఇదిగో నేను మీకు ముందుగా వెళ్తున్నాను కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడిక పెట్టుకుంటే ఎవరు వస్తారు అక్కడికి? యేసయ్య వస్తాడు. ఎక్కడ 2 లేక 3 నా నామం పేరట ఉంటారు, నేను అక్కడ ఉంటాను అన్నాడు కదండి. ఉంటాను అన్నాడు అంతే. ఉంటానంటే ఏంటి? నేను ఉంటాను అంటే మన ప్రభువుకి మన ఇంటికి రావడం ఎంత ఆశ. జక్కయ్య చెట్టు దిగిన తర్వాత ఏమన్నాడు? త్వరగా దిగు, నేను ఎక్కడ రావాలి ఇప్పుడు? ఇంటికి పోవాలి ఇప్పుడు కదండి. చరిత్రలో అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కనుక ప్రభు ఆయన ఆశ మన ఇంటికి రావాలి కదండి. సరే, నేను అనుకోలేదు ఇవన్నీ చెప్పాలని. నేను ఆతిథ్యం గురించి చెప్తూ ఈ విషయం చెప్తున్నాను. సరే, గృహ సంఘంలో మనకు మొదటిగా ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. షో లవ్ టు దోస్ హు కమ్ కదండి. వచ్చేవారికి మనం ఏం చూపించాలి? ప్రేమ మనము చూపించాలి కదండి. యోహాను సువార్తలో 13వ అధ్యాయం 34-35 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనం చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకటి ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల దీన్ని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఇక్కడ మన ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, సహవాసం గురించి మాట్లాడుతున్నాడు, ఆతిథ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మరి మీరు ఏమన్నాడో చెప్పండి, మళ్ళీ ఒకసారి చదవండి. అక్కడ మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ప్రేమింపవలెను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మనము గృహ సంఘంలో మొదటిగా ఏముండాలమ్మా చెప్పండి? ప్రేమ ఉండాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మరి సంఘం ఎవరైతే లేక గృహ సంఘం ఎవరైతే మరి ఈ విధంగా స్టార్ట్ చేస్తారో కదండి. ఇప్పుడు మనము చిన్న సంఘంగానే ఉన్నాము, కానీ మీకు మీరు ఇల్లు కట్టుకొని ఇంత దూరం వెళ్ళి కదండి, అక్కడ మేము మా ఇంట్లోనే సంఘం పెట్టుకోవాలా అని చెప్పి ఆశ కలిగినప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గృహ సంఘానికి కావాల్సిన విషయాలు నేను చెప్తున్నాను అన్నమాట. ఆ గృహ సంఘానికి కావాల్సిన విషయాలు నేను చెప్తున్నాను, అది వాక్యానుసారమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏముండాలమ్మా చెప్పండి? ఆతిథ్యం చూపించాలి, తర్వాత ప్రేమ మనం చూపించాలి కదండి. మీరు ఒకరినొకరు ఏమన్నాడమ్మా చెప్పండి? ప్రేమింపవలెను. ఇది కొత్త ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఏం చెప్తున్నామో చెప్పండి? నేను కొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను. కనుక ఒకరినొకరు మీరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి, ద్వేషించుకోవద్దు కదండి. ద్వేషం అనేది మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అంతేకాకుండా 35వ వచనంలో ఏమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే అప్పుడు మీరు ఏమవుతారు? నా శిష్యులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆయన విశ్వాసులమే కాదు, మనము ఆయన శిష్యులుగా ఉండాలని చెప్పి ఆయన కోరుతున్నాం కదండి. కనుక శిష్యత్వము చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభు మనము ప్రేమించాలని చెప్తున్నాడు. రెండవదిగా మరి మనము అక్కడ ఉండాలి. అందరూ మా ఇంటికి రాని అని చెప్పేసి మనం వెళ్ళిపోయినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? అందరూ మా ఇంటికి రండి అని చెప్పేసి మనం ఉండకపోతే కదండి. కనుక మనం ఉండాలి. మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్. ఏంటమ్మా చెప్పండి? మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్. మీరు ఉండాలి, మీరు ప్రత్యక్షముగా ఉండాలి. ఒక గృహ సంఘములో మరి ఆ గృహం నడిపించే ఆ బ్రదర్ లేక మరి ఆ సిస్టర్ వాళ్ళు ఉండాలి కదండి. కొన్నిసార్లు బ్రదర్ డ్యూటీకి వెళ్ళినా కూడా ఆ సిస్టర్ ఉండాలి. కనుక మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ కదండి. ఇప్పుడు ఇంట్లో కూడిక పెట్టుకున్నప్పుడు లేక కంటిన్యూస్గా వచ్చిన సంఘం నడిపించే సమయంలో ఎన్నో ఉంటాయి కదండి. మేము మా ఇంట్లో మరి కూడిక స్టార్ట్ చేసినప్పుడు 2001లో మరి సండే రాగానే పొద్దున్న ఏం చేస్తుండే, ఆ హాల్ అంతా మేమంతా క్లీన్ చేస్తుండే. అంటే అన్నీ తీసే, ఆ రూమ్ నుంచి అన్నీ తీసేసి హాల్ ఒట్టి దాంట్లో ఏమి ఉండకుండా ఒట్టి హాలే ఉన్నదాంట్లో అన్నీ రెడీ చేస్తుండే. అన్నీ రెడీ చేసి ఆ తర్వాత సాపలు వేసి అన్నీ రెడీగా పెడుతుండే. కనుక మనం ఉండాలి. వీ షుడ్ బి అవైలబుల్ కదండి. రండి అని చెప్పేసి అక్కడ లేకపోతే వచ్చిన వాళ్ళే చేసుకోవాలన్నా చెప్పండి? కాదు కదా. కనుక వీ షుడ్ బి అవైలబుల్. అది చాలా ప్రాముఖ్యం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనకి వేరే పనులు ఉన్నా కూడా ఆ పనులను ఏం చేసుకోవాలమో చెప్పండి, మనము అడ్జస్ట్ చేసుకోవాలి. మనము ఆ దినంలో ఏదన్నా పనులు ఉంటే కూడా ఏం చేయాలి? ఆ పనులు మనము వేరే టైంకి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని మనము ఆ టైంకి మనం ఉండాలి. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 12 నుంచి 17 వరకు చదవమ్మా. కొలస్సియన్స్ చాప్టర్ 3 verses 12 to 17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను
సమస్తమును ఆయన పేరట చేయుడి. తర్వాత భార్యలారా చాలా సరే, అక్కడ మనం ఏ విధంగా మనం ఉండాలో అక్కడ మనం చూస్తున్నాం. 12-17లో మనం దేవుని స్థితిస్తూ మరి వాక్యంలో ఉండాలని అక్కడ మనం చూస్తున్నాం. సో ఫస్ట్ది ఏంటమ్మా చెప్పండి? మాట చేత ఫస్ట్ది ఏంటంటే మనము ప్రేమ చూపించాలి. రెండోది ఏంటమ్మా చెప్పండి? మనము వీ షుడ్ బి అవైలబుల్. యాక్చువల్గా ఈ అవైలబుల్ మనం ఉండేది ఫస్ట్ ఉండాలా? సరే, మనం ఫస్ట్ అవైలబుల్ ఉండాలి. తర్వాత వచ్చిన వారికి ఏం చెప్పాలి? మనము ఆతిథ్యం చూపించాలి, ప్రేమ చూపించాలి. మూడోది ఏంటంటే మేక్ అరేంజ్మెంట్స్ కదండి. మేక్ అరేంజ్మెంట్స్. ముఖ్యంగా ఏమి అరేంజ్మెంట్ చేయాలమో చెప్పండి? వాక్యము కొరకు అరేంజ్మెంట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడనే కొలస్సీయులు 3:16 చూస్తాము చూడండి. వాక్యం మంచి మాట ఉంటుంది అక్కడ. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన వాక్యములతోనూ ఒక్కరినొకడు ఏం చేసుకోవాలంట? బోధించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వాక్యం అనేది ఉండాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సుప్రీం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వర్డ్ ఆఫ్ గాడ్ ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తుతి ఉండాలి, మహిమ ఉండాలి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీలైతే ఒక చిన్న ఏమంటుందండి, డ్రమ్స్ అన్నా ఒక కంజరన్నా అటువంటి అక్కడ అరేంజ్మెంట్ చేయాలి కదండి. కనుక ఏదన్నా చిన్న అరేంజ్మెంట్స్ చేయాలి. మరి వచ్చిన వాళ్ళకి కూర్చుంటానికి అరేంజ్మెంట్స్ మనం చేయాలి. వచ్చిన వాళ్ళకి నీళ్లు అరేంజ్మెంట్స్ చేయాలి. వచ్చిన వాళ్ళకి వీలైతే అవసరమైతే మరి పోయేటప్పుడు ఒక కప్ ఆఫ్ టీ ఇస్తే కూడా చాలా బాగుంటుంది కదండి. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయాలి. ఈ అరేంజ్మెంట్స్ చేయాలి కనుకనే యూ షుడ్ బి అవైలబుల్ కదండి. నీవు అక్కడ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మేక్ అరేంజ్మెంట్స్. మన గత వారంలో చూసినాం కదా, చిన్న బ్రదర్ కుటుంబం ఎన్ని అరేంజ్మెంట్ చేసినాం. వారమంతా వాళ్ళ గృహంలో మీటింగ్ జరిగినప్పుడు ఎన్ని అరేంజ్మెంట్ చేసినాం కదండి. మరి ఆ విధంగా మరి మేము కూడా ఏ విధంగా చేయాలనుకుంటున్నాం అంటే మరి చాలా మరి పనులు ఉంటాయి కదండి. ఎఫ్ఎస్సి పత్రిక మాట చదువుకుందాం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verses 7 and 8. మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఏ విధంగా మనం చేయాలి? ఇష్టపూర్వకంగా చేయాలి కదండి. అంటే ఇక అందరూ మా ఇంటికి వస్తున్నారు కదా, ఇంకోళ్ళు నీళ్ళు ఇవ్వాలా, వాళ్ళకి ఛాయ్ పెట్టాలా, అట్లా అని ఆ తలుపు మన హృదయంలో రావద్దు. అసలు మనం ఇన్వైట్ చేయొద్దు కదండి. మన సంఘంలో ఎవరు లేరు. మన సంఘం అంతా చాలా ప్రేమించేవారు కనుక మరి అంటే ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తామో, ప్రభుకి ఏ విధంగా మనం చేస్తామో ఆ విధంగా మనం చేయాలని ఇక్కడ పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్నాడు. మనుషులకు చేసినట్టు కాక అంటే మనుషుల కొన్నిసార్లు మనము కొద్దిగా మనం వేరే విధంగా చేస్తాం కదండి. మనుషుల కంటే లోకానికి చేసినట్టు కాదు. విశ్వాసులకి అది వేరేగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసులకు మన ఆత్మీయ ప్రేమ అనేది వేరేగా ఉంటుంది కదండి. బయట వాళ్ళకి, లోకస్తులకి వాళ్ళతో డీల్ చేసినప్పుడు మనకు కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి కదండి. మనకు కొన్ని రిజర్వేషన్స్ మనకు ఉంటాయి. కానీ సంఘంతో మనము డీల్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటాం? మనము అది మన సొంత వారితోనే మనము డీల్ చేస్తున్నట్టు మనం ఉంటాం. కనుక ఏమంటుంటారు? మనసు చదవండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయాలి కదండి. స్తోత్రం, హల్లెలూయా. కనుక హంబుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ఆతిథ్యం చేయడానికి ఏముండాలమ్మా చెప్పండి? హంబుల్నెస్, తగ్గింపు కదండి.
కనుక మరి వాళ్ళకి ప్రేమతో ఆతిథ్యము చూపించాలి, వాళ్ళకి కావాల్సిన మనము మరి ఇస్తుండాలి కదండి. 4వ పాయింట్ ఏంటంటే మరి ఈ గృహ సంఘం మనం పెట్టుకున్నప్పుడు ఇతరులకు మనం చెప్పాలి. ఏం చేయాలి? మనం చెప్పాలి. మా ఇంట్లో ప్రేయర్ ఉంటుంది, అలానే బుధవారం సాయంకాలం మా ఇంట్లో ప్రేయర్ ఉంటుంది, లేక శుక్రవారం మా ఇంట్లో ప్రేయర్ ఉంటుంది, లేక ఆదివారం సాయంత్రం మా ఇంట్లో ప్రేయర్ ఉంటుంది, లేక మీరు దూరంగా వెళ్ళిపోతారు ఉద్యోగం బట్టి, లేక ఇల్లు కట్టుకొని మీరు దూరంగా పోయినప్పుడు అప్పుడేమవుతుందో చెప్పండి, మీ ఇంట్లోనే సంఘం పెట్టాలనుకున్నప్పుడు ఆదివారం పొద్దున్నే మీరు సంఘం కూడా పెట్టుకోవచ్చు కదండి. కోడిక పెట్టినప్పుడు అప్పుడు ఏం చేయాలి? మీకు తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇన్విటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి కదా. యేసుప్రభు చాలాసార్లు ఉపమానం చెప్పినప్పుడు కూడా ఒక అతను మరి విందు చేసి ఏం చేశాడంట? అందరినీ ఇన్వైట్ చేసినాడు, ఆహ్వానించినాడంట. విందు చేయకముందు చెప్పినాడు, విందు రెడీ భోజనం రెడీ అయిపోతే చెప్పినాడు, ఇంకా ఎవరు రావట్లేదని మళ్ళీ పోయి చెప్తున్నాడు. చూడండి, ఒక కూడిక మనం పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు 6 o'clock అని చెప్పంటే కొన్నిసార్లు ఎవరు రాదు 6 o'clock కదండి. అంటే మనకు అలవాటు 6 గంటలకు మీటింగ్ అంటే మన ఇంట్లో అప్పటిదాకా పనులు ఉంటాం. అరే 6 అయింది కోడిక ఉంది కదా అంటాం. ఏమైంది? 6 అయింది కోడిక కదా అంటే అప్పుడు రెడీ, అప్పుడు పోయేటప్పటికి 7 అవుతుంది. అప్పుడు ఎంతమంది వస్తారు? ఒక 10 మంది వస్తారు 7 గంటలకి. ఆ పంచి స్టార్ట్ అవుతుంటారు 7, 7:30, 8కి కదండి. కనుక దేవుళ్ళారా, టైం కూడా మనం పాటించాలి. టైం మనము పాటించాలి, ఇన్ఫార్మ్ చేయాలి కదండి. కొన్నిసార్లు మర్చిపోతారు కొంతమంది, చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మర్చిపోతారు. అయ్యో మర్చిపోయినా బ్రదర్, మేము మర్చిపోయినా అంటారు కదండి. సహజం అది. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదండి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మర్చిపోతాం. కనుక మనం ఏం చేయాలి? రిమైండ్ చేయాలి కదండి. ఇప్పుడు మనకి వాట్సాప్ ఉన్నది. వాట్సాప్లో మనము అందరికి చెప్పవచ్చు, ఇన్ఫార్మ్ చేయొచ్చు కదండి. ఫోన్లో ఇన్ఫార్మ్ చేయొచ్చు. కనుక ఇన్ఫార్మ్ ఎవ్రీబడి ఇన్ ద గ్రూప్. ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని ఇన్వైట్ చేసుకోవాలి. ఇంటి చుట్టూ వాళ్ళని పిలిచినప్పుడు కేవలం మన సంఘస్థులే కాకుండా అన్యులు కూడా మనము ఇన్వైట్ చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యులు ఇన్వైట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది చర్చికి పోని వాళ్ళే ఉంటారు కదండి. వాళ్ళ మరి పరిస్థితులను బట్టి చర్చికి వెళ్ళకుండా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేయమని చెప్పండి? ఇన్వైట్ చేయాలి. కన్సర్న్, వీ షుడ్ హ్యావ్ కన్సర్న్. ఇతరుల గురించి ఏముండాలమ్మా చెప్పండి? భారం అనేది మనకు ఉండాలి. వాళ్ళు చర్చికి వెళ్తున్నారా, ఆ కుటుంబం చర్చికి వెళ్తున్నారా అని మన భారం ఉండాలి. వాళ్ళని ఏం చేయాలి? ఇన్వైట్ చేయాలి. వాళ్ళకి ఇన్వైట్ చేసి కదండి వాళ్ళు కూడా వాక్యం వినాలని, వాక్యంలో బలపరచబడాలని, వాక్యం ఎదగాలని కదండి మనము ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మనం చేయాలి కదండి. మనందరూ తెలిసిన సమరయ స్త్రీ అని ఏం చేస్తారంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో మనకి వచ్చినప్పుడు మనకు అందరూ తెలుసు తను ఏమి చేసింది. యేసయ్యతో ఏదైనా మాట్లాడింది, మెస్సయ్య వస్తాడని చెప్పేసి తనకున్న ఆశ తను చెప్పింది. అప్పుడేమంటాడు యేసయ్య, నేనే మెస్సయ్య అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫేస్ టు ఫేస్ మెస్సయ్యను కనుగొన్నదాం కదండి. అయితే తను ఏం చేస్తారు? తర్వాత 28వ వచనంలో చదవండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి
వచ్చింది ఎందుకమని చెప్పండి, నీళ్ళ కోసం వచ్చి కుండను వదిలిపెట్టేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే తన జీవితంలో ఏమి నింపుకుందామో చెప్పండి, జీవ జలమును నింపుకుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ నీరు తాగిన తర్వాత నీకు దప్పిక ఉండదని చెప్పాలి అన్నాను యేసయ్య కదండి. కనుక ఆ కుండను వదిలిపెట్టేసింది. ఆమె జీవితంలో ఏమైపోయిందంటే నిండుతనం వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎడారి లాంటి తన జీవితంలో ఏమొచ్చేసిందమ్మా చెప్పండి, నిండుతనం వచ్చేసింది. జీవ జలములు ఊగుతున్నాయి. కనుక షీఈ్ నాట్ ఏబుల్ టు వెయిట్. ఇంకా ఆగలేకపోతుంది. నేను వెళ్ళాలి అని చెప్పేసి పరిగెత్తి ఏం చేసిందమ్మా చెప్పండి, ఊర్లోకి వెళ్ళి అందరినీ కమ్ 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 సి కమ్ 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 అంటుంది. రండి, నా గురించి చెప్పిన వ్యక్తి, నా గురించి మరి ఎన్ని విషయాలు చెప్పిన వ్యక్తి కదా, ఈయననే మెస్సయ్య, రండి రండి అని చెప్పేసి తోలుకొని వచ్చింది. ఊరంతా తీసుకొని వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్క స్త్రీ వలన ఒక ఊరంతా అయిపోయినామో చెప్పండి వేసుకోమని. కనుక మన గృహ కోటిక పెట్టుకున్నప్పుడు లేక గృహ సంఘం మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలో చెప్పండి, వి షుడ్ ఇన్ఫార్మ్ అదర్స్. వేరే వాళ్ళని మనము పిలవాలి కదండి. తర్వాత 5వ పాయింట్ ఏంటంటే ఇన్వైట్ నోన్ పీపుల్ కదండి. చుట్టుపక్కల వాళ్ళే కాకుండా కదండి, కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు కూడా పిలిస్తే కూడా మంచిది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాక్యం వినటానికి వాళ్ళకు ఒక అవకాశం. ఎందుకంటే కొంతమందికి చెప్తున్నాను కదా, చర్చికి పోయే అలవాటు ఉండదు. కొంతమందికి చర్చికి పోయే అలవాటు అంటే కొంతమంది బ్రదర్స్కి మన ఉద్యోగాలు చేస్తుంటారు, కొంతమంది మరి వాళ్ళ పరిస్థితులను బట్టి చర్చికి వెళ్ళలేకపోతుంటారు. కనుక మన ఫ్రెండ్సే కావచ్చు, మన తెలిసిన వాళ్ళే కావచ్చు కదండి, మన రిలేటివ్సే కావచ్చు, వాళ్ళని ఏం చేయాలి, మనము ఇన్వైట్ చేయాలి కదండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 13 నుండి 17 వరకు చదువుతారు. మార్క్స్ వార్త, మార్క్ చాప్టర్ 2 verses 13 to 17. ఆయన సముద్ర తీరమున నడిచిపోతుండేను. జనులందరూ ఆయన ఎద్దకు రాగా ఆయన వారికి బోధించాను. ఆయన మార్గంలో వెలుచు సుందరపు మెట్టునంత కూర్చున్న అల్ఫై కుమారుడకు లేవీని చూసి నన్ను వెంబడించుతున్న అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. అతని ఇంట భోజనము మనకు కూర్చుని ఉండగా ఇక్కడ ఏం చూస్తున్నామంటే లేవి లేక మత్తయిని దేవుడు పిలిచినప్పుడు కమ్ ఫాలో మీ అంటే తను వదిలేసి, తన ఉద్యోగం వదిలేసి వచ్చేసిన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అనండి. మాథ్యూని పట్టుకుని, మాథ్యూ అంటే లేవి, మాథ్యూ కొన్నిసార్లు వాళ్ళ గోత్రం పేరు పెట్టుకుంటారు అన్నమాట. లేవి అంటే లేవి గోత్రం అని అర్థం అన్నమాట. కనుక లేవి మాథ్యూ లేక మాథ్యూ లేవి ఏమన్నా కావచ్చు. ఆయన ఏం చేస్తున్నాం చెప్పండి, ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరే కావచ్చు, లేక ఏమన్నా కావచ్చు, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టరే కావచ్చు. పనిచేస్తుంటే ఇన్స్పెక్టర్ ఏమన్నాడు, నన్ను వెంబడించు అంటే ఏం చేశాడమ్మా చెప్పండి, రేపు వస్తాను నేను ఈరోజు పోయి నేను రిసిగ్నేషన్ లెటర్ రాసి మా మేనేజర్కి ఇచ్చేసి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వస్తాను చెప్పిందా. ఏమన్నాడు, మొత్తం వదిలేసినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వదిలేసి యేసయ్యను వెంబడించి ఇంటికి తీసుకువెళ్ళినాడు. థాంక్స్ స్తోత్రం, హల్లెలూయా అంటే ఇంటికి తీసుకువెళ్ళినాడు. కనుక అదేం పిల్లరా, అక్కడ అనేకులు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇప్పుడు మాథ్యూ లేక మత్తయి ఆయన ఏంటమ్మో చెప్పండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి. ఆయన ఏం చేసినాడంటే తెలిసిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేసేసినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఇన్విటేషన్స్ మనకు చాలా అవసరం
కదండి ఇన్విటేషన్ ఈ విధంగా ఇన్వైట్ చేస్తూ మనం అందరినీ రమ్మనాలి కదండి. అదేవిధంగా యాక్ట్స్ చాప్టర్ 16, 14, 15లో మనం చూస్తాం. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము 14, 15 వచనం చదువుకుందాం. అప్పుడు లుదియా అనే స్త్రీ దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈ వాక్యం నుంచి మనం చాలా ధ్యానించినాము కదండి. అయితే ఇక్కడ మనం ఎందుకు మళ్ళీ ఈ వాక్యం మనం చదువుకుంటున్నాం లేక లుదియా గురించి కదండి. లుదియా గాడ్ ఫియరింగ్ బిజినెస్ ఉమెన్ అని మరి మనము వాక్యము ధ్యానించుకున్నాం. దైవభక్తి గల మరి వ్యాపారి కదండి. ఎవరు? లుదియా. క్రైస్తవులకి ఒక అపోహ ఉంటుంది, అంటే మనం బిజినెస్ చేయొద్దు, డబ్బుల మీద మనం ఆశ ఉండొద్దు అని చెప్పి కొంతమందికి మనకి అటువంటి ఆశ ఉంటుంది కదండి. కానీ దేవుని పిల్లలారా, మన గృహ పోషణ కొరకు ఏం చేయాలో చెప్పండి, మనం చేయాలి. ఏదైనా కొన్నిసార్లు మనకు ఉద్యోగం లేకపోతే ఏం చేయాలి, ఏదైనా స్మాల్ థింగ్ యూ స్టార్ట్, ఏదైనా చిన్నది మనం మొదలు పెట్టుకుంటే కూడా మంచిది. కుట్టు స్త్రీలు ఎక్కువ కుట్టు పని చేస్తుంటారు కదండి, మంచిది. లేక ఇంకా ఏదైనా చిన్నది స్టార్ట్ చేసుకుంటే కూడా మంచిది. లుదియా ఏం చేస్తుందంటే ఆమె ఊదా రంగు పర్పుల్ కలర్ వాడేది ఎవరో చెప్పండి, ఆయిల్ ఓన్లీ రాయల్టీ, రాయల్ ఫ్యామిలీస్. ఇంకా దీనికన్నా డార్క్ అన్నమాట ఊదా రంగు అంటే. ఇప్పుడు మనకంతా డైస్ వచ్చేసినాయి, కెమికల్ డైస్ వచ్చేసినాయి. ఈ కలర్ మనకు కావాలంటే ఇమీడియట్గా వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తారు. ఆ టైంలో చాలా కష్టం కదండి. కనుక అది కేవలము ఈ రాజవంశస్థులు వాళ్ళు కొనేవాళ్ళు. కనుక ఈమె ఎటువంటి స్త్రీ ఏమో చెప్పండి, ఒక హై సొసైటీ స్త్రీ, హై సొసైటీ బిజినెస్ ఉమెన్. కనుక ఆ విధంగా దాన్ని బిజినెస్ చేస్తూ మనసంతా ఎక్కడుందమ్మా చెప్పండి, దేవుని మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం హై సొసైటీకి పోతే అదే వెళ్ళిపోతాం, ఒకసారి హై సొసైటీలో వెళ్ళిపోతాం. కానీ మనం హై సొసైటీకి పోతే కూడా మన ఫౌండేషన్ ఎక్కడ ఉన్నామో చెప్పండి, దేవునిలోనే ఉండాలి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనం నిలకడగా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏ విధంగా వాడు ఏ విధంగా ఉంటాడమ్మా, కదలక నిత్యము సియోను కొండవలంట 125వ కీర్తన మొదటి వచ్చిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎంత ఉన్నత స్థితికి పోయినా కూడా వి షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫౌండేషన్ కదండి. మనము దేవుని బిడ్డలు కనుక వాక్యములోనే మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభు ఆమె హృదయాన్ని గమనించి ఏం చేశాడంట, ఆమె హృదయం తెరిచినాడు. ఆమె హృదయం తెరిచినప్పుడు ఏం చేసినామో ప్రభువు నమ్ముకుంది. ప్రభువు నమ్ముకున్నది. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏం చేసినామో చెప్పండి, ఆమె వాళ్ళందరినీ, పౌలుని, శీల, ఇంకా ఉంటారు మార్కు కదండి, లూకా, ఇంకా ఎంతమంది ఉన్నారు బ్రదర్స్, వాళ్ళందరూ ఏం చేసినారంటే మా ఇంటికి రండి అన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు రేపు రండా అన్నదా, నెక్స్ట్ సబ్బత్ క్రమం అన్నదా? ఆ రోజు ఏ రోజు అది? సబ్బాత్ రోజు. అంటే వాళ్ళ యూదుల ఆచారం ప్రకారం సబ్బాత్ శనివారం కదండి. అయ్యా నెక్స్ట్ సబ్బాత్ రోజు రండి అన్నదా? కాదు. కమ్ టు మై హౌస్, నేను యోగ్యురాలని అనుకుంటే నా ఇంటికి రండి అన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంటికి పిలుచుకుంది. ఏం చేసినామో చెప్పండి, అందరికి ఆతిథ్యం చూపించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతమందికి ఆతిథ్యం చూపాలంటే అంటే షీఈస్ అ బిజినెస్ ఉమెన్ కాబట్టి ఆమె ఇల్లు కూడా పెద్దగా ఉండొచ్చు, అందరికీ సరిపోయినా మరి వసతులు అన్నీ చేసి ఉండొచ్చు కదండి. కనుక దేవుని పిల్లలారా,
ఆ మనస్సు ఉండాలి. ఆతిథ్యం అనే ఏముండాలమ్మా చెప్పండి, మనస్సు మనకు ఉండే దట్ యాటిట్యూడ్ షుడ్ బి దేర్ ఇన్ అస్. హాస్పిటాలిటీ, అన్ యాటిట్యూడ్ ఆఫ్ హాస్పిటాలిటీ. కనుకనే మనం వాక్యం యొక్క అంశం ఏంటని చెప్పండి, హోస్టింగ్ ఏ హౌస్ చర్చ్, గృహ సంఘం యొక్క ఆతిథ్యము. కనుక లుద్య ఏం చేసినమ్మా, ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళందరికీ. మరి అక్కడనే వాళ్ళ ఇల్లు ఏమైపోయిందంటే ఒక హౌస్ చర్చ్ అయిపోయింది కదా. ఆ మిల్లు ఒక హౌస్ చర్చ్గా మారిపోయింది. అది ఆ మిల్లు యూరప్కి ఒక జంపింగ్ పాయింట్ అయిపోయింది. యూరప్లోకి స్వార్థ వెళ్ళటానికి ఆ మిల్లు ఒక జంపింగ్ పాయింట్. కనుక మనం చేసే చిన్న సేవ కూడా ఏ విధంగా ఆ ఏరియాకి ప్రభావితం చేస్తుందో, మేలుకరంగా ఉంటుందో, ఆశీర్వాదంగా ఉంటుందో మనకు తెలియదు కదండి. అది ఆయన చేసుకుంటాడు. ఎవరు చేసుకుంటారో చెప్పండి, దేవుడు చేసుకుంటాడు. మనం చేయవలసింది మనము చేయాలి. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే లుద్య తన హృదయాన్ని దేవుని సమర్పించుకొని తన ఇంటిని ఏం చేసిందంటే సేవకులకు ఓపెన్ చేసినట్టు మనం చూస్తున్నాం. చివరిగా ఇన్వైటింగ్ హర్టింగ్ పీపుల్. ఇన్వైట్ హర్టింగ్ పీపుల్. హర్టింగ్ పీపుల్ అంటే బాధ పెట్టే వారిని కాదు, బాధపడుచున్న వారు అనమాట. మన ఏరియాలో అంటే మన పరిధిలో కొంతమంది బాధలో ఉంటారు కదండి. కొంతమంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బాధలో ఉంటారు. కొంతమంది భర్తలు తాగి కదండి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా భార్యను కొట్టటము, పిల్లల్ని కొట్టటము కదండి. ఇంకా తాగిన తర్వాత ఇంకా వాళ్ళ హోస్ట్లో ఉండరు కదా. కనుక ఇవన్నీ జరుగుతుంటాయి. పాపం కొన్నిసార్లు ఆ సిస్టర్ ఎవరు చెప్పలేక ఉంటుంది. కొన్నిసార్లు నీవు కనిక్రమం గల వ్యక్తివై అయి ఉండి కొద్దిగా కదిలిస్తే ఉన్నాయన్నీ చెప్తుంటా కదండి. ఆ కుండను కదిలిస్తే ఏమవుతుందో చెప్పండి, నీళ్ళు నీళ్ళంటే ఏంటో చెప్పండి, కన్నీళ్ళు. తన బాధ అంతా చెప్పుకుంటుంది, ఇదిగో నా కుటుంబం ఇట్లా ఉంది, నా 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 ప్రాబ్లం ఇది అని చెప్పేసి. అప్పుడు ఏం చేయాలని చెప్పండి, అటువంటి వారిని ఐడెంటిఫై చేసి ఇన్వైట్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సిస్టర్ నీ గురించి ప్రార్థన చేస్తాను. ఫస్ట్ ఏం చెప్పాలని చెప్పండి, సానుకూలంగా నీవు వినాలి. ఏమేమో స్టార్ట్ చేసింది ఇవన్నీ నేను వినాలా అని చెప్పేసి అక్కడి నుంచి దాటిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండేది. ప్రైజ్ ద లార్డ్. ఫిలిప్పి కదండి 2వ అధ్యాయంలో మనం చూసాం, క్రీస్తు యేసున కలిగిన మనస్సు మీరును కలిగి ఉండేది అని ఏమన్నా చెప్పండి, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యుద్ధకు రండి. అంతేకాకుండా ఒక చోట అంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, వాళ్ళు ఎట్లా ఉన్నారంట, కాపరు లేని గొర్రెల వల్ల వాళ్ళు ఉన్నారు కదండి. కనుక మన చుట్టూ ఉంటారండి, చాలామంది ఉంటారు. కానీ మనకి ఏముండాలి చెప్పండి, ఆ కరుణ, ఆ కనికరము, ఆ దయ మనకు ఉండాలి. కన్సర్న్, కేర్ అండ్ కన్సర్న్ మనకి ఉండాలి కదండి. లవ్ ఉండాలి. ఏముండాలమ్మా, ప్రేమ ఉండాలి. కనుక వాళ్ళని ఇన్వైట్ చేయాలి కదండి. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. మొదటగా నువ్వు చేయవలసింది ఏంటంటే, యూ మస్ట్ లిసన్, బీ ఏ గుడ్ లిసనర్. మంచిగా వినాలి, మంచిగా విని అందరూ చెప్పొద్దు, ఆమె ఆ స్త్రీ ఇట్లా, ఆమె ఇట్లా అని అందరు చెప్పొద్దమ్మా.
ఏం చేయాలి? భారంతో ప్రార్థించాలి. ఆ సిస్టర్ గురించి ప్రార్థించాలి, ఆ బ్రదర్ గురించి ప్రార్థించాలి, ఆ కుటుంబం గురించి ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన భారం కనుక ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఇన్వైట్ చేయాలి. సిస్టర్ వీలైతే మా ఇంటికి రండి అని ఏం చేయాలని చెప్పండి? ఇన్వైట్ చేయాలి. ఆ విధంగా మరి ఎవరెవరితో బాధలు ఉంటారో వారిని ఇన్వైట్ చేయడానికి ఏం చేయాలి? మనము ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ఇన్వైట్ చేయాలి కదండి. యేసయ్య యొక్క భారం మనకు ఉండాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన భుజముల మీద ఏమున్నదంట? రాజ్యభారము ఉండేను. గత వారం అంతా మరి పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి చెప్పినారు 5 days కదండి. అదే ఆ భారమే యేసు ప్రభు మోస్తున్నాడు. యేసయ్య నువ్వు మోసుకుంటూ వెళ్ళలే, నీ వెంబటి మేము వస్తుంటాము అని చెప్పేసి కాదమ్మా. మనం కూడా మొయ్యాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం కూడా మొయ్యాలి కదండి. చివరిగా మార్క్స్ సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మార్క్ 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలవవచ్చుని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. కనుక ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మత్తయి ఇంటికి యేసు ప్రభు వచ్చినాడు కదండి. మత్తయి ఇంకా జాబ్ వదిలేసినాడు, ఇంకా ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసినాడు, తెలిసిన వాళ్ళందరూ ఇన్వైట్ చేసి యేసయ్య వచ్చినాడంటే కదండి. ఆయనతో వెంబడించే వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేసినారు ఇప్పుడు కదండి. ఎవరిని వండిపోయినట్టు ఎవరైనా పోతారా? యేసయ్య వచ్చిన తర్వాత మీరు వండినట్టే పోతారా? వాళ్ళందరికీ ఆతిథ్యం చూపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో రకాల మంది వచ్చి ఉండొచ్చు అక్కడికి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్కమ్ ట్యాక్స్, ఈ పన్ను వసూలు చేసే మనుషులంటేనే యూదులకు చాలా కోపం. ఎందుకంటే వీళ్ళు పన్ను తీసుకుంటూ కూడా ఏం చేసుకుంటున్నామో చెప్పండి, కొద్దిగా ఎక్స్ట్రా చేసుకుంటున్నాం కదా. పన్నుది కరెక్ట్ ట్యాక్స్ అమౌంట్ ఏం చేస్తారు? ఆ బ్యాగ్లో పెడతారు. ఎక్స్ట్రా అమౌంట్ ఎక్కడ పోతుంది? వాళ్ళ జోబులోకి వెళ్తుంది కదండి. కనుక వాళ్ళకి చాలా కోపం, యూజర్కి చాలా కోపం. కనుకనే ఈ పరిసయ్యులు, సదుకీలు వీళ్ళు ఏమని పిలుస్తారు? వీళ్ళని పాపులు అంటారు. వీళ్ళకి ఏం పేరు పెట్టేసినారు? పాపులు. ఎవరు? ఇప్పుడు ఈయన ఎవరు? అత్త ఎవరు? పాపి యుద్ధకే యేసు ప్రభు వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపుల కొరకే వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాం చెప్పండి? అక్కడ డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. వీళ్ళందరూ అంటున్నారు ఈయన పాపి, ఈ పాపి ఇంటికి వచ్చేటి ఈయన ప్రవక్త, కొత్త ప్రవక్త వచ్చినాడు కదండి. అప్పుడు ఏమన్నాడు యేసయ్య 17వ వచనంలో? నేను పాపులనే పిలువ వచ్చి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు అదే మాట అంటాడు కదండి. మనుష్య కుమారుడు దేనికి వచ్చినాడంట? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని 10వ వచనం అప్పుడు చూస్తాం మనం కదండి. కనుక యేసయ్య వచ్చింది ఎవరి కోసం అని చెప్పండి? పాపుల కోసం. నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నేను పాపం చేయలేదు అంటే యేసయ్య నీ కోసం రాలేదు కదండి. నేను పాపిని అని ఎప్పుడైతే మనం అనుకుంటామో యేసయ్య మన కోసం వచ్చినాడు, నా ఇంటికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే 17వ వచనం మనసు ఉన్నామా? యేసు ఆ మాట విని ఎవరి కోసం వచ్చినామా? యేసయ్య రోగుల కొరకు, బాధలో ఉన్న వారికి, జబ్బుతో ఉన్న వారికి, పాపం అనే రోగంలో ఉన్న వారికి యేసయ్య ఎక్కడికి వచ్చినాడమ్మా? వాళ్ళ దగ్గరికే వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రోగులకే కానీ ఆరోగ్యము గలవారు ఎక్కడ పోతారో చెప్పండి? హాస్పిటల్ పోతారా ఆరోగ్యం గలవారు? మనకి హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గర పోతారు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక
హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి కదండి. కొంతమంది చెప్తుంటారు కదా, కొన్ని సంఘాలలో చెప్తుంటారు హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి అస్సలు పోవద్దు, ట్యాబ్లెట్లు అస్సలు వేసుకోవద్దు, యేసయ్య సన్నిధిలోనే ఉండాలి, ప్రేయర్ కరెక్టే, యేసయ్య సన్నిధిలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, యేసు మీద భారం వేయాలి. కానీ దేని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే డాక్టర్ దగ్గర బాగాలేనప్పుడు ఎక్కడ పోవాలని చెప్పండి, వైద్యుల దగ్గరికి. ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాను, నాకు తెచ్చిన పాస్ట్ ఒకసారి ఆయనకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్ కదా, అప్పటిదాకా ఆయన అందరికి ఏం చెప్పారంటే వైద్యశాలకు వచ్చేయండి. ఆయన వైద్యశాల పెట్టేసినాం, వైద్యశాలకు మీరు బాలికతో వచ్చినారు, ఉండండి వైద్యశాల, ఇక్కడ ఉండండి, ప్రార్థనలో ఉండండి, నేను ప్రార్థన. ఆయన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎక్కడ వెళ్ళాడు, హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసుకున్నాడు, ఓపెన్ హార్ట్ హార్ట్ సర్జరీ. చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా కదండి. కనుక నేను ముందే చెప్పిస్తాను ఏంటంటే బాగాలేనప్పుడు ఎక్కడ పోవాలి, మనము హాస్పిటల్కి వెళ్ళండి. ఇంకా నాకు తప్పు పట్టదు మీరు కదా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ ఉన్నది ఎవరికమ్మా చెప్పండి, డాక్టర్ ఉన్నది ఎవరమ్మా, ఎవరి కోసము, రోగుల కొరకు. కానీ యేసయ్య ఎవరమ్మా చెప్పండి, డాక్టర్లకు డాక్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, డాక్టర్లకు డాక్టర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక రోగుల కొరకే వైద్యుడు ఏమన్నాడమ్మా, ఆరోగ్యము గలవారికి అక్కర లేదు. నువ్వు మంచిగా ఉన్నావంటే నీకు నేను అక్కర్లేదు కదండి. లోకంలో చాలా మంది మాకు యేసయ్య వద్దంటున్నారు కదండి. ఏం చేస్తున్నారు, యేసయ్య మాకు వద్దు అంటున్నారు. కానీ యేసయ్య ఏం ఫోర్స్ చేసి వాళ్ళ దగ్గర రాడు కదండి. బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికే వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కనుక తర్వాతమ్మా, నేను పాపులను పిలవచ్చి కానీ నీతిమంతులను పిలవటానికి రాలేదని ఖచ్చితంగా చెప్పేసి. అంటే నీవు నీతిమంతుడు అనుకుంటే నేను నిన్ను పిలవటానికి నేను రాలేదు. దేర్ ఇస్ ద మ్యాటర్. దానికి డిస్కషన్లు అక్కర్లేదు కదండి. నువ్వు పాపివి అనుకుంటే నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు నా దగ్గరకు వస్తావు, నీకు రక్షణ ఇస్తాను, పాపాలను క్షమిస్తాను కదండి. యేసయ్య వచ్చింది అనుకుంటే చెప్పండి, మన పాపను క్షమించటకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నేను పిల్లారా, హోస్టింగ్ ఏ హౌస్ చర్చ్ ఏం నేర్చుకుంటామని చెప్పండి. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నా అంటే, మరి ఒకవేళ మేము ఇంకా ఈ నెల నెక్స్ట్ మంత్ ఆ తర్వాత వరకు మేము ఉండమనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మీరే నడిపించాలి చర్చ్ని కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరే నడిపించాలి. అంతేకాకుండా మీరే మరి గృహ సంఘాలు స్టార్ట్ చేయాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక హోస్టింగ్ ఏ హౌస్ చర్చ్, గృహ సంఘం యొక్క ఆతిథ్యం. ఏం నేర్చుకున్నామో చెప్పండి. మొదట ఆతిథ్యం కదండి. యూ హ్యావ్ టు షో లవ్ టు దోస్ హూ కమ్. తర్వాత ఏంటమ్మా, వచ్చిన వారికి ప్రేమ చూపించాలి, మనము ఉండాలి, తర్వాత మనం అరేంజ్మెంట్స్ చేయాలి, తర్వాత వాక్యము అరేంజ్మెంట్ కూడా చెయ్యాలి కదండి. వాక్యం ఎవరు చెప్తారు కదండి అని ఎవరు లేకపోతే మనం రెడీగా ఉండాలి. ఆతిథ్యం చూపించేవాడు ఏం చేయాలి, వాక్యంతో రెడీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నీ చేసి వాక్యం లేకపోతే ఏమవుతుందని చెప్పండి. వాక్యమే ఇంపార్టెంట్ మనకి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించును. మాథ్యూ 4:4 కదండి. కనుక వాక్యం మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. కనుక వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యముకు మనం ప్రిపేర్ చేయాలి. ఎవరు లేకపోతే మనమే రెడీ ఉండాలి, మనమే రెడీ వాక్యము
ప్రభా నేను ఏం వాక్యం చెప్పాలి, ప్రార్థన చేసి అడగాలి. ప్రార్థన చేస్తే నీకు దేవుడు ప్రేరణ ఇస్తాడు. ప్రేరేపణించి నీకు వాక్యం ఇస్తాడు. వాక్యం రెడీ చేసుకొని చెప్పాలి. కనుక నేర్పిల్లారా. అంతేకాకుండా తర్వాత ఇంకేంటమ్మా, ఇన్ఫార్మ్ ఎవ్రీబడి కదండి. అంతేకాదు ఇన్వైట్ నేబర్స్ అండ్ నోన్ పీపుల్, ఇన్వైట్ హర్టింగ్ పీపుల్ కదండి. బాధలు ఉన్న వారికి మనం ఇన్ఫార్మ్ చేయాలి. అనేక విధాలుగా బాధలు ఉన్నారు లోకం కదండి, వారిని మనం ఇన్వైట్ చేయాలి. కనుక దేని పిల్లల మరి హౌస్ చర్చ్ యొక్క మరి నిర్వహణ గురించి నేను ఈరోజు చెప్పినాను. కనుక దేవుడు ఈ వాక్యము మీ జీవితంలో మరి పనిచేయనట్లు మీరు కూడా ప్రార్థన చేయండి కదండి. దేవా నేను లేక మా గృహము ఒక సంఘముగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. యెహోషువ ఏమంటాడో చెప్పండి, 24:15లో నేనును నా ఇంటి వారము యెహోవాను సేవింతుము. నేను మా ఇంటి వారం, మై హౌస్ హోల్డ్, మై హౌస్ విల్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఏమన్నాడమ్మా, మై హౌస్ షల్ బి ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్ కదండి. కనుకనే మన ఇల్లు కూడా చుట్టుపక్కల వారికి ఒక ప్రేయర్ హౌస్గా ఉండాలి, రొట్టెని ఇల్లుగా ఉండాలి, ఒక బేతేలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఇంటికి పోతే నాకేం దొరుకుతుందంటే నీళ్లు కాదు, ఛాయ్ కాదు, నాకేం దొరుకుతుందంటే వాక్యము దొరుకుతుంది అనే ఆశతో మనం రావాలి. కనుక దేవుని పిల్లారా, దేవుడు బహుగా దీవించును గాక. మే గాడ్ మేక్ యూ ఆల్ లీడర్స్ అండ్ షెపర్డ్స్ ఫార్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.